నమస్తే అండి. సడన్గా జాయింట్లో విపరీతమైన వాపు, నొప్పి, రెడ్నెస్ ఏర్పడుతున్నాయా? ఈ సిమ్టమ్స్ ఎక్కువగా టోస్లో కనిపిస్తున్నాయా? అయితే ఖచ్చితంగా మీ బాడీలో యూరిక్ యాసిడ్ రేజ్ అయి ఉంటుంది. అసలు యూరిక్ యాసిడ్ అంటే ఏంటి? ఇది ఎందుకు రేజ్ అవుతుంది? అంటే మనిషి శరీరంలో ప్యూరిన్ అనే ఒక కాంపౌండ్ ఉంటుంది. ఇది DNA స్ట్రక్చర్ ఫార్మేషన్లో, ఎనర్జీ ప్రొడక్షన్లో చాలా ఇంపార్టెంట్ పాత్ర వహిస్తూ ఉంటుంది. ఈ ప్యూరిన్ అనేది బ్రేక్ డౌన్ అవడం వల్ల వేస్ట్ ప్రోడక్ట్ కింద ఈ యూరిక్ యాసిడ్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. ఇది కిడ్నీస్ ద్వారా ఎక్స్ట్రాక్ట్ చేయబడుతూ ఉంటాయి. కానీ మనిషి యొక్క హ్యాబిట్స్ వల్ల, లైక్ ఎక్కువగా రెడ్ మీట్ తినేవాళ్ళు, ఆర్గాన్ మీట్ తినేవాళ్ళు, సీ ఫుడ్స్ ఎక్కువ తినేవాళ్ళు, ఆల్కహాల్ హ్యాబిట్స్ ఎస్పెషల్గా బీర్ అలవాటు ఉన్న వాళ్ళు ఈ యూరిక్ యాసిడ్ అనేది ఎక్స్ట్రాక్ట్ అవ్వక కంప్లీట్గా బాడీలో పెరిగిపోతూ ఉంటాయి. వన్స్ యూరిక్ యాసిడ్ కానీ రేజ్ అయితే కిడ్నీ సమస్యలు, అలాగే కిడ్నీలో స్టోన్స్ ఏర్పడుతూ ఉంటాయి. ఇది జాయింట్స్ మీద ఎఫెక్ట్ అయ్యి గౌట్ అనే కండిషన్ని ఫామ్ చేస్తూ ఉంటుంది. ఈ గౌట్ని కనుక మనం నెగ్లెక్ట్ చేసినట్లయితే టోఫీ అనే కండిషన్ ఫామ్ అవుతుంది. అంటే జాయింట్లో దల్సరగా క్రిస్టల్స్ ఫామ్ అయిపోయి బోన్ డిఫార్మిటీస్ అవుతూ ఉంటాయన్నమాట. సో ఖచ్చితంగా వీటిని మనం ముందుగానే గుర్తించాలి. హోమియోపతిలో గౌట్ అనే కండిషన్కి అద్భుతమైన క్యూర్ ఉన్నది. దగ్గరలో వాడండి, మంచి రిజల్ట్ వస్తుంది. థ్యాంక్ యూ.